ఫ్లైఓవర్ల మీద రంగురంగుల ఫోటోలు వేయడం నేనేం వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు నేనున్నా నాకు సెల్ ఫోన్ కావాలన్నా బట్టలు కావాలన్నా అడిగితే నేను సెల్ ఫోన్ కొడతానా బట్టలు కొడతానా? ఇలా హైదరాబాద్ ప్రజానికానికి కావాల్సింది ట్రాఫిక్ జాములలో 2 గంటలు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్య ఎట్లా పరిస్థితించాలో చూడాలి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని ఏమైద్దో అని చెప్పి నిద్రపోకుండా అయితే ఆందోళన పడుతుండ్రో వాళ్ళకు మా ఇండ్లు మునిగిపోవు, మా హైదరాబాద్ మునిగిపోదు, మా బస్సు మునిగిపోదు అని చెప్పి ధైర్యం కల్పించాలి. హైదరాబాద్లో మంచి లైట్ల ఫెసిలిటీ పెట్టాలి. హైదరాబాద్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఆస్కరించాలి. కానీ హైదరాబాద్లో నేనేం అంటలేని వాళ్ళు ఫ్లైఓవర్ల కింద ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి 150 కోట్లు 200 కోట్లు తెచ్చి సుందరంగా కనబడుతుంటే ఈ కింద పైన పటారం లోన లోటారం, పైన పటారం లోన లోటారం లెక్క చేయొద్దు. మొట్టమొదటిగా మురికి ఇప్పుడే వేస్తున్నాను. ఇక్కడ దీని పక్కన ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ వేస్తున్నాం. అక్కడ నాలా చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్ లెక్క ఉన్నది. స్వయంగా దేని పక్కకు ఉంది? అది మురికి నీరు వ్యవస్థ ఆఫీస్ పక్కే ఉన్నది. దాంట్లో పెద్ద డంప్ ఉన్నది. ఇట్లాంటి గురిగింజ తన కింద ఎరిగినట్టుగా ఆఫీసర్లు మేము ఇట్లా చేస్తున్నాం, 80% నువ్వు 80% చేసినావా, 90% చేసినావా, ప్రణాళికలు వేసినావా, ఏంది కాదు ఇప్పుడు ఏందని చూడు.